హైదరాబాద్లో వీకెండ్ హడావిడి మొత్తం డీమార్ట్లోనే ఉంటుంది. మరి అలాంటి హడావిడి ఉన్న ప్లేస్ని మనం మాత్రం ఎందుకు వదులుకుంటాము? పదండి మనం కూడా డీమార్ట్కి వెళ్ళి చిన్న షాపింగ్ చేసేద్దాము. నా పెళ్ళైన తర్వాత నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికంటే కూడా ఎక్కువసార్లు ఈ డీమార్ట్కే వెళ్ళినాను తెలుసా. ఇంతకీ మేము వెళ్ళే డీమార్ట్ ప్లేస్ మీకు గుర్తుపెట్టారా? గుర్తుపడితే కామెంట్ చేయండి. డీమార్ట్కి వెళ్ళగానే పిల్లలు చేసే ఫస్ట్ పని ఇదిగోండి, ఈ ట్రాలీస్ ఎక్కువ కూర్చుండిపోతారు. మనకు అది కూడా బెటర్ లేండి. వీళ్ళు అటు ఇటు తిరిగితే వాళ్ళతో పరిగెత్తడం కంటే అలా కూర్చోబెట్టడం బెటర్. నేను పర్టికులర్గా వెళ్ళింది అయితే కర్టెన్స్ కోసము. నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, సో బ్యాక్ డ్రాప్ లాగా ఏదైనా మంచి కర్టెన్ తీసుకుందామని చెప్పేసి. అయితే ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్, ఒకటి లైట్ కలర్లో నచ్చింది, ఒక డార్క్ కలర్లో నచ్చింది. సో ఏది తీసుకోవాలని చెప్పేసి రెండు తీసేసుకున్నాను అనుకోండి ఆ కన్ఫ్యూజన్లో. లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన రేషన్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు, కానీ బయటికి వచ్చాక ఈ ఐస్ క్రీమ్ మాత్రం తీసుకోవాల్సిందే. అది మన డీమార్ట్ ఆనవాయితీ అనమాట. అయితే ఇంతకుముందు స్వేచ్ఛ నేను ఒక్కటే ఐస్ క్రీమ్ తీసుకొని ఇద్దరం షేర్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఇగో ఈ చిచ్చర పిడుగు వచ్చింది కదా, సో రెండు తీసుకోవాల్సిందే. ఇది మెహందీతో నేను ట్రై చేసిన సన్ఫ్లవర్. ఇంతకీ సన్ఫ్లవర్ లానే ఉందా చెప్పండి.